హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి అప్డేట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కొంత క్లారిటీ ఈ వీడియోలో ఇవ్వబోతా ఉన్నాను. కాబట్టి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఇంతవరకు మనకు డౌన్లోడ్ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ మట్టికే ఇచ్చారు. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో ఇది ఎందుకు ఇచ్చారు అని అంటే అట్లీస్ట్ ఒక 2 days 3 days ముందు మీరు సెంటర్కి రీచ్ కావడానికి, అంటే సెంటర్ ఏ సిటీలో ఉంది, కొన్ని ఏరియాలో ఏమవుతుందంటే నార్త్ వాళ్ళు సౌత్లో ఎగ్జామ్ రాయడం, సౌత్ వాళ్ళు నార్త్లో ఎగ్జామ్ రాయడం, ఇలాంటి కొన్ని కేసెస్ ఉండొచ్చు. లేకపోతే మోర్ దాన్ 500-600 కిలోమీటర్స్ ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు ముందే రీచ్ అవుతారనే పాయింట్ ఆఫ్లో వాళ్ళైతే సిటీ నేమ్ ముందు మెన్షన్ చేశారు. కాబట్టి ఒకసారి మీకు ఏ సిటీలో అయితే ఎగ్జామ్ అలాట్ అయిందో వాళ్ళందరూ కూడా సిటీ నేమ్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వీడియో చూస్తున్నారో, వీడియో చూస్తే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే లైక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనే ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వస్తే ఫస్ట్ పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో మీకు చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ పిల్లలకి ఏ విధంగా గైడ్ చేయాలనేది. సో ఇక్కడ ఏం లేదండి, చాలా సింపుల్. మీకు అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ క్లియర్గా ఇంకొక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్మిట్ కార్డుతో పాటు ఒక ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఒరిజినల్, అది ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, లేదంటే ప్రజెంట్ కాలేజీ ఐడి కార్డ్ అయినా పర్లేదు, బట్ అది ఒరిజినల్ అయి ఉండాలి. జిరాక్స్ అయితే అవసరమైతే లేదు. ఇక అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత అడ్మిట్ కార్డు కూడా మన కలర్ అయినా జిరాక్స్ అయినా కూడా పర్లేదు, బట్ కలర్ తీసుకెళ్తే చాలా బెటర్. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్కి బిఫోర్ మనకు 2 hours 3 hours ముందే మనం అక్కడ ఉండాల్సి వస్తుంది. కాబట్టి సో అక్కడ ఆ సరౌండింగ్లో క్యాంటీన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఫ్రూట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కాబట్టి మన పిల్లలు ఎగ్జామ్ రాసేంత వరకు కూడా పేరెంట్స్ కూడా బయట వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటి తరుణంలో మనకి ఏంటంటే తినడానికి కూడా కొన్ని సెంటర్లో అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీతో పాటు ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లో ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు చూస్తూ ఉంటాం. సో చాలామంది పిల్లలు హరిబరిలో వస్తారు, వాళ్ళు తినరు. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడు 6 o'clock 5 o'clock బయలుదేరుతారు. సెంటర్కి వచ్చి రాగానే వాళ్ళు సెంటర్ నేమ్ చూసుకొని హడావుడి ఉంటారు. కాబట్టి సో ఎగ్జామ్ హాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం టెన్షన్స్తోని వాళ్ళు ఏమవుతున్నారంటే ఎగ్జామ్ సరిగా రాయకపోవడం, లేకపోతే నీరసంగా ఉండి పడిపోవడం ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి సో అలాంటి అవాయిడ్ చేయాలంటే పేరెంట్స్ కొంత జాగ్రత్తగా సమయం పాటించి సో ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంకా ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ముందే మీరు అరేంజ్ చేసుకొని సెంటర్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. సో ఎందుకంటే సెంటర్కి జస్ట్ హాఫ్ అన్ అవర్, అంటే సెంటర్కి రీచ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ హాల్కి వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందే అలౌ చేస్తారు. సో అప్పటి వరకు కూడా వెయిట్ చేసి అక్కడ ఎన్విరాన్మెంట్ని కొంచెం సెట్ అవుతుందా లేదా అనేది కొంత హడావుడి తగ్గుద్ది, కొంచెం టెన్షన్ ఫీల్ కావచ్చు. కాబట్టి ముందు 2 hours ముందే వెళ్ళండి. సో వెళ్ళగానే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి సెంటర్ కోడ్, మీ అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి సెంటర్ కోడ్ కరెక్టా లేదా చెక్ చేసుకోండి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అన్ని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటాయి. కాబట్టి సెంటర్ కోడ్ కరెక్ట్ లేదా కన్ఫర్మ్ చేసుకోండి. సో అదైతే ఇన్షూర్ చేసుకోండి. ఇక దీంతో పాటు ఓల్డ్ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ వీళ్ళు nta.ac.in ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేస్తుంది. ఈ డౌన్లోడ్స్లో మనకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కూడా ఉంటాయి. ఒకసారి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు, సో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ విధంగా క్వశ్చన్స్, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదే దీంతో పాటు మాక్ ఎగ్జామినేషన్ అనేది కూడా మనకి ఎన్టీఏ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది. సో మాక్ టెస్ట్ ఒకసారి మనం రాసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ స్టూడెంట్కి వెళ్ళాను. స్టూడెంట్కి వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో దానికి సంబంధించి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటిది, మాక్ టెస్ట్ ఏంటిది, వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డైరెక్ట్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాక్ టెస్ట్ రాద్దాం. ఈ మాక్ టెస్ట్ ఒకసారి మనం చెక్ చేసుకుంటే పిల్లలు కూడా చెప్పొచ్చు ఏ విధంగా ఉంటుందనేది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, జేఈ మెయిన్స్ కాబట్టి జేఈ మెయిన్స్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఏదో ఒక పేపర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎగ్జామినేషన్ హాల్ అంటే వాళ్ళకి బయోమెట్రిక్, ఫోటో క్యాప్చరింగ్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళగానే మనకు ఫస్ట్ కనిపించే స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఈ స్క్రీన్లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఫోటో, క్యాండిడేట్ నేము, సబ్జెక్ట్ కోడ్. ఫోటో, క్యాండిడేట్ నేము, సబ్జెక్ట్ కోడ్ కరెక్ట్ ఉందా అది చెక్ చేసుకోండి. ఇక్కడ యూజర్ ఐడి ఆల్రెడీ టైప్ చేసి ఉంటుంది. పాస్వర్డ్ వాళ్ళు జస్ట్ ఒక 5 minutes బిఫోర్ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. సో దాని ప్రకారంగా అక్కడ
మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ జనరల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా మీరు రీడ్ చేయండి. ఇక్కడ ఏ కలర్ ఏంటి అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కలర్ కోడ్స్కు సంబంధించి ఏంటిది. సో ఫస్ట్ కలర్ కోడ్ వచ్చేసి ఇక్కడ యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ది క్వశ్చన్ ఎట్, అంటే ఇంతవరకు మన క్వశ్చన్ విజిట్ చేయలేమని. సో నెక్స్ట్ సెకండ్ కలర్ వచ్చేసి నాట్ ఆన్సర్, విజిట్ చేసాము కానీ మనం ఆన్సర్ చేయలేదని. గ్రీన్ కలర్ వస్తే ఆన్సర్ చేసామని. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటే గ్రీన్ కలర్ వస్తే కరెక్ట్ ఆన్సర్ అని కాదు, అది ఆన్సర్ సేవ్ అయ్యింది అని ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కలర్ వచ్చేసి యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ది క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ది ఫర్ ది క్వశ్చన్ రివ్యూ అని. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని చెప్పేసి. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో మధ్యలో ఇలాంటి ఆరో మార్క్స్ ఉంటే ఇది డౌన్ కీ అని, ఇది అప్ కీ అని చెప్పేసి ఉంటే దానికి సంబంధించి నావిగేషన్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. సో అవన్నీ కూడా రీడ్ చేసేసుకోవడానికి మనకు కొంత టైం అనేది కావాలి. కాబట్టి ఈ టైంని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందే, లేదు నేను టైంకే వెళ్తానంటే కుదరదు. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ముందే వెళ్ళి, సో లేదు అంటే మార్క్ టెస్ట్ మనం ఎట్లా ఎగ్జామ్ హాల్ కంటే ముందే మనకు మార్క్ టెస్ట్ కూడా బయటనే ఉంటుంది కాబట్టి ఒకసారి మార్క్ టెస్ట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి చదువుకునే ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్నటువంటి టోటల్ దాదాపుగా 13 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 13 ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చెక్ మార్క్ ఉంటుంది, ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే క్లిక్ చేయమంటారో అప్పుడే క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఫోటో కరెక్టే ఉందా, ఆ క్యాండిడేట్ నేమ్ కరెక్టే ఉందా, మన ఎగ్జామినేషన్ కరెక్టే ఉందా, ఆ పేపర్ కోడ్ ఏంటిది, రిమైనింగ్ టైం అనేది కరెక్ట్ జనరేట్ అవుతుందా, టైం ఆగిపోతుందా, మౌస్ కీబోర్డ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఇష్యూ వస్తే వెంటనే అక్కడ ఉన్నప్పుడు ఇన్విజిలేటర్ని అడిగి, సార్ నాకు ఈ మౌస్ వర్క్ అవ్వట్లేదు, లేకపోతే సిస్టమ్ ప్రాబ్లం ఉంది, నాకు ఎన్విరాన్మెంట్ కరెక్ట్ సెట్ కావట్లేదు అంటే వెంటనే మీకు అక్కడ ఇన్విజిలేటర్ కనుక చెప్తే డెఫినెట్గా మీకు ఇంకొక సిస్టమ్ అనాలిసిస్ చేయడం కానీ లేకపోతే ఇంకొక సిస్టమ్ని షిఫ్ట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం మోమాటం లేకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని హెల్ప్ తీసుకొని ప్రయత్నం అయితే చేయండి. ఇక క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ కలర్ కోర్సెస్ చాలా ఉన్నాయని చెప్పాను. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ నాట్ ఆన్సర్డ్ ఎనీ అంటే నేను ఫస్ట్ క్వశ్చన్లో నాట్ ఆన్సర్డ్ ఎనీ, అదేవిధంగా నాట్ విజిటెడ్ ఎనీ, ఆన్సర్డ్ ఎనీ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఇక్కడ డౌన్ కీస్ ఉంటాయి, ఈ డౌన్ కీ క్లిక్ చేయగానే డౌన్ అయిపోతుంది. లేదంటే ఇక్కడ ఈ స్క్రోల్ బార్స్ అంటాం, దీన్ని స్క్రోల్ బార్, ఈ స్క్రోల్ బార్ని బేస్ చేసుకొని మీరు స్క్రోల్ చేయాలి. సో చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకి స్క్రోల్ అయ్యో నాకు ఇక్కడ ఆన్సర్ రాలేదని చెప్పేసి అనుకుంటారు. సో ప్రతి ఒక్కటి కూడా అక్కడ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే క్వశ్చన్, దాని తర్వాత 1 to 3 ఆప్షన్స్. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ రేడియో బటన్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ రేడియో బటన్, ఇక్కడ 1 సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయగా ఆటోమేటిక్గా ఇక్కడ ఈ కలర్ కోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఎన్షూర్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ క్వశ్చన్లో ఉన్నాం మనం, సెకండ్ క్వశ్చన్లో ఉన్నాం ఈ క్వశ్చన్. సో ఇక్కడ ఇప్పుడు ఇది సెకండ్ ఆప్షన్ లేకపోతే ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను సేవ్ అన్నాను. మళ్ళీ ఇది ఏ కలర్ కోడ్ వచ్చేసింది, సేమ్ గ్రీన్ కలర్కి వచ్చింది. థర్డ్ క్వశ్చన్ని ఇక్కడ క్లిక్ చేసిన ఓకే, లేకపోతే 19th క్వశ్చన్ క్లిక్ చేసిన ఓకే, ఆ పర్టికులర్ క్వశ్చన్ వస్తుంది. లేకపోతే నెక్స్ట్ అని క్లిక్ చేసిన నెక్స్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఈ స్క్రోల్ బార్లో మనకు వర్టికల్ స్క్రోల్ బార్, నెక్స్ట్ హారిజాంటల్ స్క్రోల్ బార్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు చేయండి. లేదు ఇంకా స్క్రీన్ ఇంకా నాకు కనపడట్లేదు అనుకుంటే ఇక్కడ ఇంకొక ఆరో మార్క్, రైట్ సైడ్ ఒక ఆరో మార్క్ ఉంది, ఈ ఆరో మార్క్ని కనుక క్లిక్ చేసుకుంటే స్క్రీన్ అనేది మనకు అవుతుంది. మళ్ళీ మనకు ప్యానల్ అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే వ్యూ ప్యానల్ ఉందో ప్యానల్ రావాలంటే మళ్ళీ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటే ప్రతి ఒక్కటి కూడా క్లిక్ చేయండి. ఈ ఆపరేషన్లో ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మీరు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని అడిగి, సార్ నాకు ఈ ప్యానల్ పోయింది, లేకపోతే ప్యానల్ రైట్ సైడ్ రావట్లేదు, లెఫ్ట్ సైడ్ రావట్లేదు, టైమర్ ఆగిపోతుంది, ఇలాంటి ఏమైనా ఉంటే డెఫినెట్గా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని మీరు కాంటాక్ట్ కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక 19th క్వశ్చన్ అని చెప్పాను. సో మళ్ళీ క్లిక్ చేసి 19th క్వశ్చన్ రెడ్ మార్క్ వచ్చింది, 14th విజిట్ చేశాను, 14 రెడ్ మార్క్ వచ్చింది. 5th క్వశ్చన్. సో ఇప్పుడు 5th క్వశ్చన్ మేబీ సెకండ్ క్వశ్చన్ కరెక్టేనో కాదనుకుంటున్నా. సో అలాంటప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది. సో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది ఏ కలర్ కానీ వైలెట్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్ సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసింది. సో సేవ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసింది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ టైప్ ఆఫ్ మార్క్ ఫర్ రివ్యూ ఇస్ డిఫరెంట్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ సేవ్ అనేది డిఫరెంట్. విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్
ఓన్లీ ఇలాంటి కలర్ కనుక వస్తే ఇదైతే ఎవాల్యుయేషన్కి వెళ్ళదు, ఓన్లీ ఇలా ఉంటేనే ఎవాల్యుయేషన్కి వెళ్తుంది. అంటే ఎదర్ ఫస్ట్ టైప్ ఆర్ సెకండ్ టైప్, మీకు ఏదైతే రౌండ్ చేస్తానో ఈ రౌండ్, ఇది కూడా ఎవాల్యుయేషన్. అంటే ఇది కరెక్షన్ చేయరు, ఇది కూడా కరెక్షన్ చేయరు. ఎలాంటి సింబల్స్నే కరెక్షన్ చేస్తారు, ఇవి కరెక్షన్స్నే చేస్తారు. కాబట్టి ఇది ఒకసారి ఇన్షూట్ చేసుకోండి. అండ్ జేఈమెయిన్స్లో మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక విషయమేనండి, మనకు ఎంత చేసినా నెగటివ్ మార్క్స్ రాకుండా జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకనంటే చాలా వరకు కూడా చాలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం, రాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి అనవసరంగా మార్కు కోల్పోతున్నాం అనేది ఉంటుంది. కాబట్టి మనం అటెంప్ట్ చేసే క్వశ్చన్ కరెక్టా లేదా అనేది ఒకటికి రెండుసార్లు ఇన్షూట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే అన్ని క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి, దట్ ఈజ్ యువర్ చాయిస్, అంతే. మీరు చేస్తారా చేయడానికి మీ ఇష్టం. సో వాటికి సంబంధించినటువంటి అప్డేట్ ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా దీంతోపాటు జేఈమెయిన్స్కి సంబంధించి ఇక దీంట్లో లాంగ్వేజ్ సెలెక్షన్స్ కూడా ఉంటాయి. హిందీ అంటే హిందీలో కూడా మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకొని వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఏ డౌట్ వచ్చినా, సిస్టమ్ హ్యాంగ్ అయినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా, వాటర్ కావాలన్నా, ఏదైనా అక్కడ ఉన్న ఇన్యులేటర్ని కంపల్సరీగా మీరు అడగొచ్చు. సో అక్కడ ఉన్న ఇన్యులేటర్ కంపల్సరీగా మీకు హెల్ప్ అయితే చేస్తారు. అంటే ఆన్సర్ చేయడానికని కాదు, అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకవేళ సిస్టమ్ అయినా హ్యాంగ్ అయితే కనుక వెంటనే ఇంకొక సిస్టమ్కి వెళ్తారు, షిఫ్ట్ చేస్తారు. సో ఎవ్రీ టైం మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ రిమైనింగ్ టైం అనేది జనరేట్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి ఇన్షూట్ చేసుకొని మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో టోటల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అన్ని క్వశ్చన్స్ కూడా మనం కరెక్ట్గా అటెంప్ట్ చేస్తున్నామా లేదా అనేది ఒకసారి ఇన్షూట్ చేసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఇది మొత్తం అయితే మనకు జేఈమెయిన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా అక్కడ NTA.ac.inలో చాలా వరకు కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. పేపర్ కావాలని కూడా పేపర్ అంటే లాస్ట్ ఇయర్లో ఎట్లా వచ్చింది పేపరు ఏంటి, వాటికి సంబంధించిన పాయింట్స్ అవన్నీ కూడా మనకు NTA. అనే వెబ్సైట్లో ఉన్నాయి. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది హాల్ టికెట్. హాల్ టికెట్ వచ్చిన తర్వాత హాల్ టికెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మళ్ళీ మనం ఇంకొక వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి జేఈమెయిన్స్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున మీ అందరికీ ఆల్ ది బెస్ట్. కంగారు పడకండి, ఎగ్జామ్ హ్యాపీగా బిందాస్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి, బాగా రాయండి. సో మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా నేను ప్రతిసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, సెంటర్ దగ్గర వాళ్ళు సెంటర్ దగ్గర టిఫిన్ సెంటర్ ఉంటుంది, సెంటర్ దగ్గర ఫ్రూట్స్ ఉంటాయి, సెంటర్ దగ్గర వాటర్ బాటిల్స్ ఉంటాయి అని చెప్పేసి చాలా భ్రమలో ఉంటారు. సో అలాంటి ఫెసిలిటీస్ కొన్ని ఉంటావు, కొన్ని సెంటర్లలో ఉండవు. కాబట్టి సో ఇది ముందు జాగ్రత్తగా మీ పిల్లల్ని కరెక్ట్గా గైడ్ చేసి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా సెంటర్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అండ్ దీంతో పాటు సెంటర్కి మినిమం 2 hours ముందే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా సందేహాలు కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దాన్ని బేస్ చేసుకొని మరొక వీడియోలో మరొకసారి కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని వాట్సాప్ గ్రూప్లో కానీ, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, స్టేటస్లో కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.